భయ్య మంచి మూవీ ఏదైనా ఉంటే సజెస్ట్ చేయి. మూవీ కాదు కానీ సిరీస్ ఉంది భయ్య. వెబ్ సిరీస్ వద్దు భయ్య, అన్ని ఒక్కొక్కటి చూసి అంత టైం లేదు. ఏదైనా మూవీ ఉంటే చెప్పు. మూవీయా? సరే మూవీయే. ఇందులో 8 ఎపిసోడ్లు ఉంటాయి. ప్రతి ఎపిసోడ్ కూడా మూవీలానే ఉంటుంది. అంటే నువ్వు అడగొచ్చు ఒక ఎపిసోడ్ ఇంకో ఎపిసోడ్ లింక్ ఉంటుందని. లింక్ ఉండదు, కానీ క్యారెక్టర్స్ ఇంకో ఎపిసోడ్ లో అవుతాయి, కానీ వేరే స్టోరీ. కానీ స్టోరీ లైన్ 8కి ఒకటే. ఎపిసోడ్స్ వద్దు భయ్య, డైరెక్ట్ మూవీ ఏదైనా ఉంటే చెప్పు. నేను చెప్పిన తర్వాత నువ్వు ఓకే అనకపోతే నీ ఇష్టం. సరే చెప్పు భయ్య. స్టూడెంట్స్ చాలా ఇండిసిప్లిన్ గా ఉంటారు. వాళ్ళని మార్చడానికి ఇన్స్పెక్టర్ వస్తారు. ఇన్స్పెక్టర్ ఎలా వస్తారంటే, సౌత్ కొరియాలో ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ERPB అని ఒక సంస్థ స్టార్ట్ చేస్తుంది. ఆ సంస్థ ఏంటంటే డిసిప్లిన్ గా ఉన్న పిల్లల్ని డిసిప్లిన్ లో పెట్టాలి. అంతేనా అనుకుంటారు? కాదు, వాళ్ళు డ్రగ్స్ అమ్ముతారు, కొడతారు, టీచర్ని హింసిస్తారు, ఎవరు ఏం చేయలేరు. స్టూడెంట్స్ వాళ్ళని మార్చాలి, వాళ్ళకి ఒక గుణపాఠం చెప్పాలి అనేదే సిరీస్ యొక్క స్టోరీ లైన్. మా కావాలన్నావు కదా, కానీ ప్రతి ఎపిసోడ్ ఒక అలా ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఎపిసోడ్ లో కూడా ఒక్కొక్క ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లం ఉన్న స్టూడెంట్స్ ని బుద్ధి చెప్తాడు హీరో. అదే తెలుగులో ఉంటది అది. తెలుగులోనా? తెలుగులో ఉంది. కొరియన్ సినిమా తెలుగులో ఉంది. ఎన్ని ఎపిసోడ్స్? మొత్తం 8 ఎపిసోడ్స్. ఒక్కొక్క ఎపిసోడ్ ఒక్కొక్కలా ఉంటుంది. మీకు కావాల్సినప్పుడు చూసుకోండి. సిరీస్ అంటే అలా వెళ్తూ చూడాల్సి వస్తుంది అనుకోవచ్చు, అలా చూడలేము అనుకో. కానీ మీకు నచ్చినప్పుడు ఒక్కొక్క ఎపిసోడ్ సినిమాలో చూసుకోవచ్చు. బ్రహ్మాండంగా ఉంటది. ఇప్పుడు ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళకి తిరిగి అదే రూపంలో బుద్ధి చెప్పాలంటే ఎలా ఉంటది? నువ్వు చెప్పు, ఎలా ఉంటది భయ్య? వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళు చేసిన తప్పులని బుద్ధి చెప్పి ఎలా ఉంటది? సూపర్ ఉంటదా? ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఇంట్రెస్టింగ్ ఉంటది కదా. అలా ప్రతి ఎపిసోడ్ ఉంటది అంటే అర్థం చేసుకోండి. హీరో ఏం చేస్తాడా, ఎలా బుద్ధి చెప్తాడు, ఇలా కూడా చెప్పొచ్చా. మరి ముఖ్యంగా హీరోయిన్ ఉంటది. హీరోయిన్ అంటే తను హీరో లవర్ కాదు, తను కూడా ఇన్స్పెక్టర్. కమెడియన్ క్యారెక్టర్ ఉంటది. అది చాలా 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 బాగుంటది. సినిమాలో ఎమోషన్ తగ్గట్టు ఎమోషన్, కామెడీకి అయితే కామెడీ. నేను తెలుగు సినిమాలో రైటింగ్ చూస్తాను, కానీ ఫస్ట్ కొరియన్ సిరీస్ లో రైటింగ్ ఎంత బాగుంటుంది అంటే, రైటింగ్ చాలా బాగుంటుంది. అంటే క్యారెక్టర్ డెవలప్మెంట్ కానీ, చెప్పే విధానం కానీ. ఇంతకీ వెబ్ సిరీస్ పేరు చెప్పలేదు. నేను చెప్పాను, ప్రతి ఒక్కరికి బుద్ధి చెప్తాను కదా. దాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు? టీచ్ యూ ఏ లెసన్. అదే వెబ్ సిరీస్ పేరా? టీచ్ యూ ఏ లెసన్. చాలా బాగుంటది. యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయి. ఫస్ట్ 2 ఎపిసోడ్స్, లాస్ట్ ఎపిసోడ్ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది. కంటే ఉంటుంది ఒక్కొక్క ఎపిసోడ్. ఈరిగ్గా తినుకుంటూ చూసుకోవచ్చు. ఇంకో ఎపిసోడ్ కనెక్షన్ ఉండదు, కానీ క్యారెక్టర్ కనెక్షన్ ఉంటుంది. కానీ ప్రతి ఎపిసోడ్ చూడాలి. అండ్ వెరీ ఇంపార్టెంట్ అంటే, ఫస్ట్ లో ఉన్న పాయింట్ లాస్ట్ లో ఆ పాయింట్ కి సొల్యూషన్ ఎత్తుకుతాడు, చూపిస్తాడు డైరెక్టర్. అన్బిలీవబుల్ అని చెప్పారు. చాలా బాగుంటుంది. గో అండ్ వాచ్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ టు సంజయ్ చెరా ఛానల్.